ఇవాళ బాబు జగజ్జీవన్ గారి 108వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశంలో అట్టడుగు వర్గాల్లో పుట్టి వెనుకబడిన బీహార్ రాష్ట్రంలో జన్మించి దాదాపు 50 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా అనేక పదవుల్లో ఉండి ఉప ప్రధానిగా కూడా పనిచేసి ఈ యొక్క సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆనాడు స్వాతంత్ర పోరాటం నుంచి ఈ సమాజంలో అట్టడుగు వర్గాల మీద దాడులకు వ్యతిరేకంగా వాళ్ళ అభ్యున్నతి కోసం, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, అదేవిధంగా వెనకబడి వాళ్ళ కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. ఆయన ఇవాళ నిన్న ఒక ఘటన చూస్తే, పత్రికలో వచ్చిన ఘటన చూస్తే, అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గొప్ప కళాకారులు ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన్ని బహిరంగ ప్రదేశంలో చంపకు చెలియమని కొట్టడం మనం చూసాం. అంటే ఈ పాలకులకి మాటలు ఒకటి, చేతలు వేరే అని చెప్పి అర్థమవుతూ ఉంది. ఆనాడు చూస్తే ఒక 2 సంవత్సరాల క్రితం లేకపోతే 3 సంవత్సరాల క్రితం ఇప్పటి ముఖ్యమంత్రి ఎవడన్నా హరిజన కుటుంబంలో పుట్టాలనుకుంటారా అని బహిరంగంగానే అని తర్వాత ఆభాసపోలేని సంగతి మనం చూస్తూ ఉన్నాం. అంటే చెప్పేది శ్రీరంగ నీతులు దూరే దుమ్మడి గుడిసెలు అన్నట్టే సామెతగా వీళ్ళు కేవలం హరిజనులను ఉద్ధరిస్తామని చెప్పి హరిజనుల మీద దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇవాళ 3 ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు 3 హరిజనుల మీద దాడులు చేసి ప్రత్యక్షంగా దాడులు అత్యాచారాలు చేసి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా ఈ పాలకులకి హరిజనుల మీద కానీ గిరిజనుల మీద కానీ వెనకబడిన వర్గాల మీద కానీ ఏదైనా ప్రేమ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అత్యాచారాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడిని వెంటనే ఆ స్పీకర్ పదవి నుంచి తీసేసి ఆయన మీద ఎస్టీ కేసు పెట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే జగజ్జీవన్ రావు గారికి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్తూ ఇవాళ ఏప్రిల్ నెల ఒక గొప్ప నెల. జగజ్జీవన్ రావు గారు, తర్వాత అంబేద్కర్ గారు, తర్వాత పూలే గారు ఇవన్నీ కూడా ఈ నెలలోనే ఉన్నాయి వాళ్ళ జన్మదినాలు. కాబట్టి నిజంగా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలా. కులాల మధ్య మతాల మధ్య ఐక్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఆ దిశగా ఆలోచించమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.